అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఆ హత్యలో పాల్గొన్నారో వాళ్లకు శిక్షలు పడేటటువంటి అవకాశం ఉందా అనేదన్నమాట సో మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెడితే ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి స్వంత తమ్ముడు భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు అవుతారు ఈ భాస్కర్ రెడ్డి ఏమో రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు వరుస అవుతారు అనమాట కడప ఎంపీ సీటుకు సంబంధించి తలెత్తినటువంటి వివాదం చిలికి గాలివాన్ అయిపోయి చివరికి బాత్రూమ్ లో పాపం వివేకానంద రెడ్డి గారు విగత జీవిగా పడే ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట ఇక వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా మరణించారు ఆయన్ని ఏ విధంగా హింసించి మరి మరణించారు వారు మరణించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయన మరణాన్ని సైతం ఏ విధంగా రాజకీయం చేసుకున్నారు ఏ విధంగా లబ్ధి పొందారు 2019 ఎలక్షన్లలో ఇవన్నిటిని మనం చూసాం ఇక జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వివేకానంద రెడ్డి గారి భౌతిక కాయం పక్కనే నిలబడి ఏ విధంగా ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి ఒంటికి పూశారో మనందరం చూసినటువంటి పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మా బాబాయిని చంపడం జరిగింది ఈ విధంగా చంపారు ఇన్ని పోట్లు పొడిచారు ఇన్ని పోట్లు గొడ్డలితో వేశారు సో మేము సిబిఐని ఈ కేసును విచారించమని చెప్పేసి కోరుతా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి తర్వాత వాళ్ళే గవర్నమెంట్లోకి వచ్చారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సిబిఐ ఏం అవసరం లేదు సిట్ ఒకటి సరిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ కేసును నీరు గార్చారనమాట ఇక సిబిఐ చేతిలో ఉన్నటువంటి ఈ వివేకానంద రెడ్డి గారి కేసుని ఆ సిబిఐ అధికారులు దర్యాప్తు చేయడానికి వచ్చినప్పుడు లేదంటే కనుక ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతేకాకుండా ప్రధానంగా ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఆ సిబిఐ అధికారుల మీద కూడా తిరగబడ్డారో ఏ విధంగా వాళ్ళను కూడా హింసించారో టార్చర్ పెట్టారో మనందరం చూసినటువంటి పరిస్థితి ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి చాలామంది ఆ సిబిఐ అధికారి పైన కూడా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి అంత బరితెగింపుకు పాల్పడ్డారనమాట ఇక ప్రధానంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది 2024లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందనమాట అదేంటి అంటే కనుక వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళవలసిందేనా గేమ్ చేంజర్గా మారింది ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ అవినాష్ బయట ఉండొద్దంటున్న సర్కార్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ అనమాట కౌంటర్ వేయాలని అవినాష్ రెడ్డికి కూడా ధర్మాసనం అయితే ఆదేశాలు చేయడం జరిగింది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నేత వైఎస్ఆర్సీపీ కీలక నేత ఇక్కడ వైఎస్ఆర్సీపీని అసలు మర్చిపోకూడదు మనం ఎంపీ అవినాష్ రెడ్డికి జైలు తప్పదా అంటే తప్పదనే మాట వినపడతా ఉంది యునానిమస్గా ఈ కేసు నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్నటువంటి ఈ అవినాష్ రెడ్డికి కూటమి ప్రభుత్వం చెక్కు పెట్టనుందా ప్రభుత్వం ఈ కేసులో ఇటీవల సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ కీలకం కానుంది ఈ అఫిడవిట్ను సుప్రీంకోర్టు కనుక పరిగణలోకి తీసుకుంటే అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దయ్యి జైలు బాట పట్టాల్సినటువంటి పరిస్థితి అనివార్యమయ్యింది అని చెప్పేసి క్లారిటీగా రాయడం జరిగిందనమాట సో ఎన్నాళ్ళైనా సరే తప్పు చేసిన వాడు జైలుకైతే వెళ్ళక తప్పని పరిస్థితి అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీదనే ఉన్నారు ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్నారనమాట ఆయన కేసులు ఏంటి అంటే విపరీతమైనటువంటి అవినీతి చేసి తన తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంటే 2 అయిపోయినాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా సో అప్పుడు తన తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డారు అంతేకాకుండా ఈ సూట్ కేస్ కంపెనీలు దొంగ సూట్ కేస్ కంపెనీలు అంటే పేపర్ మీద మాత్రమే కంపెనీలు ఉంటాయి ఫిజికల్గా ఉండవు అటువంటి కంపెనీలని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు ఈ కమిషన్లను ముడుపులను లంచాలను ఆ కంపెనీల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని షేర్లు పెంచుకొని ఇష్టారాజ్యంగా దోపిడీలకు పాల్పడ్డారు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి తర్వాత బయటికి వచ్చారనమాట కండిషనల్ బెయిల్ మీదనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ కేసులు ఇంకా ట్రయల్కి అయితే రాలేదు సో ఆ కేసులు ఇంకా ట్రయల్కి వస్తాయా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు
సిబిఐ ఈడీ వాళ్ళ పనికి ప్రతిసారి అడ్డం పడతానే ఉన్నారు. ఈ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆయన ఒడిసి పట్టుకొని తద్వారా కోర్టుల నుంచి ఈ దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ నుంచి ఎస్కేప్ అవుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా కీలకమైనటువంటి వాళ్ళు ఈ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళు స్వయంగా వివేకానంద రెడ్డి గారికి చుట్టాలు, రక్త సంబంధికులు. అంతేకాకుండా ఈ కడప ఎంపీ సీటుకు సంబంధించి ఈ అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారికి మధ్య గొడవ కూడా అయినటువంటి పరిస్థితి. గతంలో ఇదే ఇష్యూ మీదనే కడపలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి వివేకానంద రెడ్డి గారిని ఈ భాస్కర్ రెడ్డి అండ్ బ్యాచ్ కావాలనే ఓడించింది అనేటటువంటి టాపిక్ కూడా కడపలో ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఆ కోపం కూడా వివేకానంద రెడ్డి గారికి ఉండడం, తర్వాత 2018లో ఈ ఎలక్షన్స్ టైం వస్తున్న సమయంలో ఈ కడప ఎంపీ సీటు ఇస్తే వైఎస్ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే, అంటే అటు షర్మిల కావచ్చు, లేకపోతే కనుక వివేకానంద రెడ్డికి కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డికి కావచ్చు, అంటే ఆ ఫ్యామిలీ మధ్యలోనే ఉండాలే కానీ వేరే ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు పట్టుబట్టడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆ సీటు ఇచ్చి తీరాలి అని ఆయన పట్టుబట్టి కూర్చోవడం. సో ఇలా జరుగుతున్న పరిణామంలోనే వివేకానంద రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా హత్యకు గురి కావడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా పొలవమంటూ వచ్చి ఆ వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. ఆ వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టారు, ఇష్టారీతిన చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథను అల్లుకుంటూ వచ్చి 5 సంవత్సరాల పాటు కాలం అయితే ఎల్లదీశారు. పాపం ఆడపిల్ల ఆ సునీతారెడ్డి ఎక్కిన కోర్టు మెట్లు ఎక్కకుండా ఎక్కుతానే ఉంది గత 6 సంవత్సరాల పాటు. ఇంకనైనా వాళ్ళ నాన్నగారి మరణానికి న్యాయం జరగాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.